అయోధ్యలో సోమవారం జరగబోయే బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గ్రామస్తులంతా కలిసి భారీ ఎత్తున శోభాయాత్ర చేశారు. కుల వర్గాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు, యువత అంతా శోభాయాత్రలో జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలతో గ్రామం అంతా హోరెత్తింది. గ్రామ శివారు నగల అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర రామనామ భజనలు చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ గ్రామంలో ఉన్న 15 రామకోవెలను సందర్శించి మొత్తం గ్రామం అంతా తిరిగారు. ఈ శోభాయాత్ర అనంతరం భక్తులందరికీ మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ భక్త సమాజం సభ్యులు గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, భక్త సమాజం సభ్యులు నోకరాజు మీడియాతో మాట్లాడారు. 3,000 మంది రామ భక్తులతో భారీ ఎత్తున ఈ రోజున శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. మరి ఈ శోభాయాత్రలో భజన కార్యక్రమాలు, కోలాటాలు, ఆ దేవతామూర్తుల ప్రదర్శనతో పాటు మరి భారీ ఎత్తున ఈ రోజున నిర్వహించడం, అదేవిధంగా మరి సుమారు గ్రామంలోని 15 రామాలయాలను కూడా సందర్శించి ఆయా రామాలయాల్లో హారతలు బట్టి, అదేవిధంగా ఇంటింటికి కూడా మరి ఈ రోజున దీపారాధన హారతులు బట్టి ఈ రోజున శోభయాత్ర ఎంతో ఘనంగా జరిగింది. ఈ యొక్క శోభయాత్రకు ప్రజలందరూ కూడా మరి ఎంతో విశేషంగా తరలి వచ్చి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా మరి రేపు సోమవారం విగ్రహ ప్రతిష్ఠ రోజున కూడా ప్రతి రామాలయంలోనూ కూడా భజన కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం దీపారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి గ్రామ పెద్దలందరూ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మరి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. జైరామ్ శ్రీరామ్ అంటూ భారీ ఎత్తున మరి నినాదాలు చేసుకుంటూ ఈ రోజున మరి రామభక్తిని చాటుకుంటూ ఈ రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఉన్న వివిధ రామకోవిల్ని సందర్శించుకోవడం, అదేవిధంగా ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి భక్తిభావాన్ని పెంపొందించి అదేవిధంగా ప్రపంచ శాంతి ఉద్భవించడానికి ఈ యొక్క ఆకాంక్షించే సందర్భంగా ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి సుమారు 12 రామకోలను అదేవిధంగా ఇతర దేవాలయాలను భక్తులందరూ సందర్శించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువత మరియు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి భక్తులకు అవసరమైనటువంటి అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. దీంతో పాటు సాయంకాలం మన శ్రీరాముల వారి సీతారామ స్వామి వారి దేవస్థానంలో సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శన, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అయోధ్య కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకులకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్మానం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా గ్రామ పెద్దల తరపున, యువత తరపున, మహిళల తరపున